హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమయం ఉదయం 5 గంటలు కావస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లోని ఫేమస్ బస్ స్టేషన్ అయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ బస్ స్టేషన్ నుండి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాలకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మనం ప్లాట్ఫామ్ డీటెయిల్స్ చూడవచ్చు. మనం వెళ్ళే ప్రాంతాన్ని ఆధారంగా ఇక్కడ ప్లాట్ఫామ్ చూసి డైరెక్ట్గా ఆ ప్లాట్ఫామ్ పైకి మనం వెళ్ళవచ్చు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ని ఇమ్లీబన్ బస్ స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఈ బస్ స్టేషన్ను 1994వ సంవత్సరంలో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. బస్ స్టేషన్లో మొత్తం 79 ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. మొదటి 3 ప్లాట్ఫామ్లలో విజయవాడకు వెళ్ళే బస్సెస్ ఆగుతాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రాజధాని మరియు ఎక్స్ప్రెస్ సర్వీసులు హైదరాబాద్ నుండి ఖమ్మం పట్టణానికి వెళ్తున్నాయి. మనకు కనిపిస్తున్న రాజధాని బస్సులన్నీ ఖమ్మం పట్టణానికి వెళ్ళేవి. ఇక్కడ రాజధాని బస్సులే 3-4 కనిపిస్తున్నాయి వరుసగా. ఈరోజు మనం జర్నీ చేయబోయే హైదరాబాద్ టు భద్రాచలం టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఇప్పుడు మనం చూస్తున్నాం. బస్సు యొక్క ఇంటర్వ్యూ చూస్తున్నాం. ప్యాసింజర్స్ ఎవరు రాలేదు. ఫస్ట్ ప్యాసింజర్ నేనే ఎక్కడం జరిగింది. సీట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఈ బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది. ప్రస్తుతం సమయం 5 గంటల 5 నిమిషాలు అవుతుంది. బస్సు యొక్క అవుటర్ వ్యూ ఇప్పుడు మనం చూస్తున్నాం. వెనకనే మనకు హైదరాబాద్ మెట్రో కనిపిస్తుంది. పక్కన కనిపిస్తున్న ఎలక్ట్రిక్ బస్ హైదరాబాద్ నుండి సూర్యాపేట వెళ్తుంది. హైదరాబాద్ నుండి భద్రాచలం మధ్య డిస్టెన్స్ 320 కిలోమీటర్లు ఉంటుంది. 320 కిలోమీటర్లకు గాను ఈ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్లో 620 రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది. మనం ఈరోజు జర్నీ చేయబోయే సర్వీస్ నెంబర్ 8705 హైదరాబాద్ టు భద్రాచలం. ఈ బస్ భద్రాచలం డిపోకు చెందిన సర్వీస్. ఎగ్జాక్ట్గా సమయం ప్రకారం ఉదయం 5 గంటల 15 నిమిషాలకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి మన బస్ బయలుదేరుతుంది. మనకు పక్కన కనిపిస్తున్న ఎలక్ట్రిక్ బస్ హైదరాబాద్ నుండి సూర్యాపేట వెళ్తుంది. ఇక్కడ కనిపిస్తున్న రాజధాని మరియు సూపర్ లగ్జరీ బస్సులన్నీ హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళేవి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 300కు పైగా కిలోమీటర్ల ప్రయాణాన్ని అందమైన తెలంగాణ పట్టణాలు, పల్లెల గుండా సాగుతుంది. నాతో పాటు రండి డిజిటల్లీ. మనకు కనిపిస్తున్న బస్సులన్నీ ఓవర్ నైట్ హైదరాబాద్కు వచ్చిన బస్సులు. ఈ బస్సులన్నీ తిరిగి ఉదయాన్నే ఆయా పట్టణాలకు తిరిగి వెళ్తాయి. మనం ఇప్పుడు హైదరాబాద్ మెట్రో చూడవచ్చు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్లోని గౌలిగూడ ప్రాంతంలో ఉంటుంది. మన బస్ ఇప్పుడే హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి బయటికి వెళ్తుంది. ఇప్పుడు మనం మలక్పేట్లోని నల్గొండ ఎక్స్ రోడ్ వద్దకు చేరుకున్నాం. లెఫ్ట్ వైపు వెళ్ళే ఫ్లైఓవర్ సైదాబాద్ వైపు వెళ్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం దిల్సుఖ్ నగర్. మన బస్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లోకి వెళ్తుంది. పక్కన కనిపిస్తున్న పల్లె వెలుగు సర్వీస్ హైదరాబాద్ నుండి నార్కట్పల్లి వెళ్తుంది. దిల్సుఖ్ నగర్లో కొంతమంది ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని మన బస్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ నుండి బయలుదేరింది. ఇప్పుడు మనం చూస్తున్నది కొత్తపేట మెట్రో స్టేషన్. మనం ఇప్పుడు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నాము. లెఫ్ట్ వైపు కనిపిస్తున్న దారి ఉప్పల్ వైపు వెళ్ళేది. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ బస్ స్టాప్కి చేరుకున్నాము. విజయవాడ, ఖమ్మంతో పాటు ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నీ ఎల్బీ నగర్లో ప్రధాన స్టాప్ ఉంటుంది. చాలామంది ప్యాసింజర్స్ ఎల్బీ నగర్ బస్ స్టాప్లోనే బోర్డింగ్ అవుతారు. ఈరోజు మనం అందమైన ప్రయాణంతో పాటు తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకుందాం. వీడియోను వెంటనే లైక్ చేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది హయత్ నగర్ బస్ స్టాప్. హయత్ నగర్లో బస్ స్టేషన్తో పాటు బస్ డిపో సౌకర్యం కూడా ఉంటుంది. హైదరాబాద్ మహానగరాన్ని దాటి ఉదయాన్నే ఇప్పుడిప్పుడే శివారు ప్రాంతాలకు చేరుకుంటున్నాం.
ఇప్పుడు మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును క్రాస్ చేశాం. ఈరోజు మన ప్రయాణం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది. మనకు ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్నదే రామోజీ ఫిలిం సిటీ. ఈ ఫిలిం సిటీ హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీని 1996వ సంవత్సరంలో 2000 ఎకరాల విస్తీర్ణంలో రామోజీరావు గారు స్థాపించడం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ దాటిన తర్వాత మన ప్రయాణంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశిస్తాము. ఈరోజు మన ప్రయాణంలో సూర్యాపేట పట్టణం వరకు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రధానమైన జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తాము. మనం మాట్లాడుకుంటున్న ఇప్పుడు ప్రయాణిస్తున్న హైవేనే నేషనల్ హైవే 65. ఈ హైవే మహారాష్ట్రలోని పూణే వద్ద ప్రారంభమై షోలాపూర్, హైదరాబాద్, విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు మొత్తం 926 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ హైవే పైన మనం సూర్యాపేట వరకు ప్రయాణిస్తాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ హైవే హైదరాబాద్ విజయవాడ హైవేగా ప్రసిద్ధిగాంచింది. మన ప్రయాణంలో ఇప్పుడు మనం చౌటుప్పల్ అనే పట్టణానికి చేరుకున్నాము. ఈ పట్టణము యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక రెవెన్యూ డివిజన్. చౌటుప్పల్ పట్టణము మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మరియు భువనగిరి లోక్సభ పరిధిలోకి వస్తుంది. చౌటుప్పల్ పట్టణం దాటగానే పంతంగి టోల్ ప్లాజాను కూడా క్రాస్ చేశాము. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాను నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట అనే 3 జిల్లాలుగా విభజించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎక్కువ భాగం హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రూట్లో వస్తుంది. ఇప్పుడు మనం ఓవర్టేక్ చేస్తున్న పల్లె వెలుగు సర్వీస్ హైదరాబాద్ నుండి నార్కెట్పల్లి వెళ్ళే నార్కెట్పల్లి డిపోకు చెందిన సర్వీస్. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే పెద్ద కాపర్తి చెరువు. పక్కనే కొండపైన తిరుమలనాథ స్వామి దేవాలయాన్ని మనం చూడవచ్చు. కొండపైన మనకు కనిపిస్తున్న తిరుమలనాథ స్వామి దేవాలయం నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో ఉంటుంది. మనకు ఇప్పుడు కనిపిస్తున్న రైల్వే లైన్ బీబీనగర్ జంక్షన్ నుండి నడికుడి జంక్షన్ వెళ్ళే రైల్వే లైన్. మన ప్రయాణంలో ఇప్పుడు మనం చిట్యాల పట్టణానికి చేరుకున్నాము. లెఫ్ట్ వైపు కనిపిస్తున్న దారి భువనగిరి వైపు వెళ్తుంది. చిట్యాల పట్టణానికి చేరుకోవడంతో మనం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించాం. చిట్యాల పట్టణము నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మరియు నల్లగొండ లోక్సభ పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతంలోని అన్ని పట్టణాలకు వెళ్ళే బస్సులన్నీ ఈ రూట్లోనే వెళ్తాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే వివేరా హోటల్. ఈ హోటల్ నార్కెట్పల్లి పట్టణానికి సమీపంలో ఉంటుంది. ఈ రహదారి హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే వాహనాలతో నిత్యం ఎంతో రద్దీగా ఉండడంతో ఎన్నో ప్రముఖ రెస్టారెంట్లు మనకు కనిపిస్తాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు మనం చిట్యాల, నార్కెట్పల్లి పట్టణాల మధ్య ప్రయాణిస్తున్నాము. నార్కెట్పల్లి పట్టణానికి సమీపంలోనే వేణుగోపాలస్వామి దేవాలయం ఉంటుంది. పట్టణానికి సమీపంలోని చెరువుగట్టు అనే గ్రామం వద్ద జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఇప్పుడు మనం నార్కెట్పల్లి బైపాస్ గుండా వెళ్తున్నాం. పక్కన కనిపిస్తున్న పట్టణమే నార్కెట్పల్లి. ఈ పట్టణము నల్గొండ జిల్లాలో ఉంటుంది. నార్కెట్పల్లిలో బస్ డిపో సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రహదారి అద్దంకి నార్కెట్పల్లి రహదారిగా పిలిచే నేషనల్ హైవే 167A. ఆ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తుంది. ఆ రహదారి నార్కెట్పల్లి వద్ద ప్రారంభమై నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ మీదుగా అద్దంకి వరకు ఉంటుంది. హైదరాబాద్ నుండి గుంటూరు, ఒంగోలు వెళ్ళే బస్సెస్ అన్నీ ఆ రూట్లో వెళ్తాయి. సంక్రాంతి సీజన్లో ఈ హైదరాబాద్ విజయవాడ హైవే ఎంతో ట్రాఫిక్ జామ్తో ఉంటుంది. వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.
మన జర్నీలో ఇప్పుడు నకరికల్ పట్టణానికి చేరుకున్నాం. లెఫ్ట్ వైపు వెళ్ళే దారి నకరికల్ టౌన్లోకి వెళ్తుంది. మనం బైపాస్ నుండి వెళ్తున్నాం. నకరికల్ పట్టణము నల్గొండ జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడు కనిపిస్తున్న దారి నకరికల్ నుండి మిర్యాలగూడ వెళ్ళే దారి. మన బస్ హైదరాబాద్ నుండి బయలుదేరాక ఆగే ఫస్ట్ స్టాప్ ఖమ్మం పట్టణము. హైదరాబాద్ నుండి ఖమ్మం మధ్య డిస్టెన్స్ 200 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుండి సూర్యాపేట మధ్య డిస్టెన్స్ 140 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుండి విజయవాడ మధ్య డిస్టెన్స్ 280 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రూట్లో ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో సూర్యాపేట పట్టణం ఉంటుంది. ఈరోజు మన జర్నీలో రెండవ టోల్ ప్లాజా అయిన కోర్లాపహాడ్ టోల్ ప్లాజాకి చేరుకున్నాం. ఈ టోల్ ప్లాజా సూర్యాపేట పట్టణానికి సమీపంలో ఉంటుంది. కోర్లాపహాడ్ విలేజ్ దాటిన తర్వాత కేతేపల్లి అనే మండల్ హెడ్ క్వార్టర్ వస్తుంది. ఈ కేతేపల్లి మండలంలోనే మూసీ నది పైన మూసీ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న హైదరాబాద్ విజయవాడ హైవేను భవిష్యత్తులో 4 లైన్ నుండి 6 లైన్కు అప్గ్రేడ్ చేయబోతున్నారు. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో 6 లైన్ హైవేగా ప్రస్తుతం ఉన్నది చెన్నై కోల్కతా హైవే మాత్రమే. ఈ హైవే పైన పెద్ద పెద్ద రెస్టారెంట్లకు కొదవే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది బంగారు మైసమ్మ తల్లి దేవాలయం. మన ప్రయాణంలో ఇప్పుడు మనం మూసీ నదిని క్రాస్ చేస్తున్నాం. ఈ మూసీ నదిని క్రాస్ చేయడంతో మనం నల్గొండ జిల్లా నుండి సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశిస్తాము. మూసీ నదినే ముచ్చుకుందా నది అని కూడా పిలుస్తారు. మూసీ నది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల వద్ద జన్మించి హైదరాబాద్ నగరం గుండా ప్రవహించి నల్లగొండ జిల్లాలోని వాడపల్లి వద్ద ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానదిలో సంగమిస్తుంది. మన ప్రయాణంలో ఇప్పుడు మనం నేషనల్ హైవే 65 నుండి డైవర్షన్ తీసుకొని కొత్తగా నిర్మించిన సూర్యాపేట ఖమ్మం దేవరపల్లి హైవే పైకి చేరుకున్నాము. 4 లైన్గా నిర్మించబడిన ఈ గ్రీన్ఫీల్డ్ హైవే సూర్యాపేటకు సమీపంలో ప్రారంభమై ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరుకి సమీపంలోని దేవరపల్లి వద్దకు వరకు ఉంటుంది. ఈ హైవే ఇంకా పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. మధ్యలో కొన్ని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉంది. నూతనంగా నిర్మించబడిన ఈ ఖమ్మం దేవరపల్లి ఎక్స్ప్రెస్ వే ద్వారా హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య దూరం 60 కిలోమీటర్లు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం 1 గంటకు కుదించబడుతుంది. మన ప్రయాణంలో ఇప్పుడు మనం సూర్యాపేట బైపాస్ నుండి ప్రయాణిస్తున్నాము. మన బస్ సూర్యాపేట టౌన్లోకి వెళ్ళదు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సులన్నీ సూర్యాపేట టౌన్లోకి వెళ్ళి ఖమ్మం వెళ్తాయి. ఇప్పుడు మనకు లెఫ్ట్ వైపు కనిపించిన రోడ్డు సూర్యాపేట నుండి జనగాం వెళ్ళే రోడ్డు. సూర్యాపేట దాటిన తర్వాత ఇక మనకు పచ్చని పంట పొలాలు, పామాయిల్ తోటలు దర్శనమిస్తాయి. ఫ్లైఓవర్ కింద మనకిప్పుడు కనిపిస్తున్న దారి సూర్యాపేట నుండి ఖమ్మం వెళ్ళే పాత రహదారి. సూర్యాపేట నుండి ఖమ్మం మధ్య డిస్టెన్స్ సుమారు 60 కిలోమీటర్లు ఉంటుంది. సూర్యాపేట ఖమ్మం పట్టణాల మధ్య సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, మోతే మండలాలతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కూసుమంచి మండలాలు వస్తాయి. సూర్యాపేట ఖమ్మం పట్టణాల మధ్య ప్రసిద్ధిగాంచిన పాలేరు రిజర్వాయర్ను కూడా మనం చూడవచ్చు. సూర్యాపేట పట్టణము ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఒకటిగా ఉండగా ప్రస్తుతం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఒక నూతన జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట పట్టణము ఒక అసెంబ్లీ నియోజకవర్గం కాగా నల్లగొండ లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎక్స్ప్రెస్ సర్వీస్ సూర్యాపేట నుండి ఖమ్మం పట్టణం వెళ్తున్న సూర్యాపేట డిపోకు చెందిన సర్వీస్.
సూర్యాపేట ఖమ్మం పట్టణాల మధ్య రోడ్డుకి ఇరువైపులా పచ్చని పంట పొలాలు మనకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్ ప్రాంతాల్లో ఎన్నో గిరిజన తండాలు మనకు కనిపిస్తాయి. సూర్యాపేట నుండి మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పూర్వపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ అనే 4 రెవెన్యూ డివిజన్లు ఉండగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం నల్లగొండ, సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి అనే 3 జిల్లాలుగా విభజించడం జరిగింది. వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోస్కు నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు మన జర్నీలో 3వ టోల్ ప్లాజా అయిన సింగరేణిపల్లి టోల్ ప్లాజాకి చేరుకున్నాము. ఈ టోల్ ప్లాజా పాలేరు రిజర్వాయర్కు సమీపంలో ఉంటుంది. దూరంగా మనకు కనిపిస్తున్నదే పాలేరు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ను పాలేరు నది పైన నిర్మించడం జరిగింది. ఓల్డ్ సూర్యాపేట ఖమ్మం రోడ్లో వెళ్తే పాలేరు రిజర్వాయర్ పక్క నుండే వెళ్తాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే పాలేరు నది. ఈ నది కృష్ణా నదికి ఒక ఉపనది. పాలేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలోని పాలేరు అనే గ్రామం వద్ద పాలేరు నది పైన నిర్మించడం జరిగింది. పాలేరు రిజర్వాయర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్కు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పనిచేస్తుంది. పాలేరు నది ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేటకు సమీపంలోని ముక్తేశ్వరపురం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది. పాలేరు నది మొత్తం పొడవు 104 కిలోమీటర్లు. ఈ పాలేరు నది పైన నిజాం కాలంలోనే పాలేరు రిజర్వాయర్ను ఖమ్మం జిల్లాలోని కూసుమంచి వద్ద నిర్మించడం జరిగింది. ఈ వర్షాకాలంలో వర్షాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రైతులు నూతనంగా బోర్లు వేయిస్తుండడం మనం దృశ్యంలో చూడవచ్చు. ఉదయం 5:15 హైదరాబాద్లో బయలుదేరిన మన బస్ ఖమ్మంలో బ్రేక్ఫాస్ట్ కోసం 15 నిమిషాలు ఆపుతారని డ్రైవర్ గారు చెప్పడం జరిగింది. మన ప్రయాణంలో ఇప్పుడు మనం ఖమ్మం పట్టణానికి ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. హైదరాబాద్ నుండి బయలుదేరాక ఖమ్మం వరకు ఎక్కడ కూడా సింగిల్ స్టాప్ లేకుండా మన బస్ నాన్ స్టాప్గా దూసుకెళ్తూనే ఉంది. హైదరాబాద్ భద్రాచలం మధ్య నడిచే ఈ సర్వీస్కి హైదరాబాద్ నుండి బయలుదేరిన తర్వాత ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలలో స్టాప్ ఉంటుంది. ఈరోజు మన జర్నీలో ఒక ప్రధాన పట్టణమైన ఖమ్మం పట్టణానికి చేరుకున్నాము. ఖమ్మం పట్టణము ఒక జిల్లా కేంద్రము, ఒక అసెంబ్లీ నియోజకవర్గము మరియు ఒక లోక్సభ సెగ్మెంట్ కూడా. ఇప్పుడు మనకు కనిపించిందే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్. మన ప్రయాణంలో ఇప్పుడు మనం ఖమ్మం పట్టణానికి సమీపంలోని కోదాడ ఎక్స్ రోడ్కి చేరుకున్నాం. ఇక్కడి నుండి రైట్ సైడ్ వెళ్తే కోదాడ పట్టణానికి వెళ్తాము. ఇక్కడి నుండి కోదాడ పట్టణము 34 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఖమ్మం, కోదాడ పట్టణాల మధ్యలో ముదిగొండ, నేలకొండపల్లి మండలాలు వస్తాయి. మనకిప్పుడు లెఫ్ట్ వైపు కనిపిస్తున్న రోడ్డు ఖమ్మం నుండి వరంగల్కు వెళ్తుంది. ఖమ్మం నుండి వరంగల్ మధ్య డిస్టెన్స్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రోడ్డు ఖమ్మం నుండి మహబూబాద్ వెళ్తుంది. మహబూబాద్నే మానుకోట అని పిలుస్తారు. ఖమ్మం పట్టణంలో ట్రాఫిక్ జామ్ను మనం చూడవచ్చు. మనతో క్రాస్ ఓవర్ అవుతున్న ఎక్స్ప్రెస్ సర్వీస్ సత్తుపల్లి నుండి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్తుంది. వాటర్ ట్యాంక్ని ఇలా ఫిష్ షేప్లో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం ఖమ్మం పట్టణంలోని మున్నేరు నదిని క్రాస్ చేస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం మున్నేరు నది ఉప్పొంగడంతో ఖమ్మం పెద్ద ఎత్తున వరదల్లో చిక్కుకుంది.
మున్నీర్ నది మహబూబాద్కు సమీపంలో జన్మించి ఖమ్మం పట్టణం గుండా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని నందిగామకి సమీపంలో కృష్ణా నదిలో సంగమిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రైల్వే లైన్ చెన్నై న్యూఢిల్లీ వెళ్ళే రైల్వే లైన్. మన బస్ ఇప్పుడు ఖమ్మం న్యూ బస్ స్టేషన్కి చేరుకుంది. హైదరాబాద్ నుండి బయలుదేరాక ఖమ్మం వరకు 200 కిలోమీటర్స్ జర్నీ పూర్తి చేశాము. ఖమ్మం న్యూ బస్ స్టేషన్ను 7.5 ఎకరాల విస్తీర్ణంతో 30 ప్లాట్ఫామ్స్తో అత్యంత విశాలంగా సుందరంగా నిర్మించడం జరిగింది. ఖమ్మం పట్టణం నుండి హైదరాబాద్, భద్రాచలం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ఖమ్మం పట్టణం నుండి కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఖమ్మం పట్టణంలో బ్రేక్ఫాస్ట్ కోసం 15 మినిట్స్ ఆపడం జరిగింది. పక్కన కనిపిస్తున్న ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా భద్రాచలం వెళ్ళేవే. ఇప్పుడు మనం ఖమ్మం బస్ స్టేషన్ వ్యూ చూస్తున్నాం. 15 నిమిషాల విరామం అనంతరం ఖమ్మం బస్ స్టేషన్ నుండి తిరిగి మన బస్ ప్రయాణం ప్రారంభించింది. పక్కన కనిపిస్తున్న ఎక్స్ప్రెస్ బస్సులన్నీ కూడా భద్రాచలం వైపు వెళ్ళేవే. ఖమ్మం నుండి భద్రాచలం ఇంకా 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఖమ్మం నుండి బయలుదేరాక మన బస్ ఆగే నెక్స్ట్ స్టాప్ కొత్తగూడెం. ఈ 2 పట్టణాల మధ్య డిస్టెన్స్ 75 కిలోమీటర్స్ ఉంటుంది. ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల మధ్యలో వైరా అనే మరొక పట్టణం కూడా వస్తుంది. లెఫ్ట్ వైపు వెళ్తున్న రోడ్డు ఇల్లందు వైపు వెళ్తుంది. మన బస్ స్ట్రైట్గా వైరా వైపు వెళ్తుంది. ఖమ్మం నుండి బయలుదేరాక నెక్స్ట్ వచ్చే చెప్పుకోదగ్గ పట్టణము వైరా. ఈ 2 పట్టణాల మధ్య డిస్టెన్స్ 24 కిలోమీటర్స్ ఉంటుంది. ఖమ్మం, వైరా పట్టణాల మధ్య కొనిజెర్ల అనే మరొక మండల్ హెడ్ క్వార్టర్ వస్తుంది. ఖమ్మం నుండి మన వ్యూవర్స్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం అనే 2 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనం ఖమ్మం సత్తుపల్లి ఓల్డ్ హైవే పైన ప్రయాణిస్తున్నాం. ఈ రోడ్డు పూర్తిగా డబుల్ రోడ్డుగా ఉంటుంది. ఈ హైవే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలుపుతుంది కాబట్టి ఎప్పుడూ భారీ వాహనాలతో నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువ. దీనినే లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తారు. ఇప్పుడు మనతో క్రాస్ ఓవర్ అవుతున్న సూపర్ లగ్జరీ సర్వీస్ భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఇప్పుడు మనతో క్రాస్ ఓవర్ అవుతున్న ఎక్స్ప్రెస్ సర్వీస్ భద్రాచలం నుండి ఖమ్మం పట్టణం వెళ్తుంది. మన ప్రయాణంలో ఇప్పుడు మనం కొనిజెర్ల అనే మండల్ హెడ్ క్వార్టర్కి చేరుకున్నాం. ఈ కొనిజెర్ల మండలము ఖమ్మం జిల్లాలో ఉంటుంది. ఖమ్మం నుండి వైరా, కొత్తగూడెం వరకు రోడ్డు పూర్తిగా ఇలా డబుల్ రోడ్డుగా ఉండి 2 వైపులా భారీ వృక్షాలతో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మనతో క్రాస్ ఓవర్ అవుతున్న ఎక్స్ప్రెస్ సర్వీస్ భద్రాచలం నుండి ఖమ్మం పట్టణం వెళ్తుంది. వీడియోను చూస్తున్న వారు ఈ జర్నీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనతో క్రాస్ ఓవర్ అయిన డీలక్స్ బస్సు మదిర పట్టణం నుండి ఖమ్మం వెళ్తుంది. మన ప్రయాణంలో ఇప్పుడు మనం ఖమ్మం, వైరా పట్టణాల మధ్య ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న సూపర్ లగ్జరీ సర్వీస్ భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్తుంది. వైరా పట్టణానికి సమీపంలోకి రాగానే మనకిక్కడ అయ్యప్ప ఆలయం కనిపిస్తుంది. ఈ రహదారి పూర్తిగా ఇరుకుగా మరియు అత్యంత రద్దీగా ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనతో క్రాస్ ఓవర్ అవుతున్న రాజధాని సర్వీస్ భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఇప్పుడు మనం వైరా పట్టణానికి చేరుకున్నాము. ఇక్కడి నుండి కుడివైపు కనిపిస్తున్న దారి మదిరా పట్టణానికి వెళ్తుంది. వైరా నుండి మదిరా
34 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వైరా పట్టణంలో మన బస్కు ఎలాంటి స్టాప్ లేదు. వైరా నుండి బయలుదేరాక నెక్స్ట్ వచ్చే మరొక పట్టణము తల్లాడ. వైరా పట్టణము ఖమ్మం జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గము మరియు ఖమ్మం లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు మనతో క్రాస్ ఓవర్ అయిన ఎక్స్ప్రెస్ సర్వీస్ భద్రాచలం నుండి ఖమ్మం వెళ్తుంది. ఇప్పుడు మనం వైరా నదిని క్రాస్ చేస్తున్నాం. దీనికి ఎగువనే వైరా రిజర్వాయర్ నిర్మించబడడం జరిగింది. వైరా నుండి మన వ్యూవర్స్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వైరా తల్లాడ పట్టణాల మధ్య డిస్టెన్స్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం 5:15 హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ సర్వీస్ మధ్యాహ్నం 12:30 భద్రాచలం చేరుకుంటుంది. ఇప్పుడు మనతో క్రాస్ ఓవర్ అయిన ఎక్స్ప్రెస్ సర్వీస్ సత్తుపల్లి నుండి ఖమ్మం వెళ్తుంది. సత్తుపల్లి ఖమ్మం పట్టణాల మధ్య డిస్టెన్స్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉండటం వల్ల ముందున్న వాహనాలను ఓవర్టేక్ చేయడం కూడా చాలా కష్టంగా, ప్రమాదకరంగా ఉంటుంది. డ్రైవర్ గారు బాలయ్య వీరాభిమాన్లా ఉన్నాడు. హైదరాబాద్ నుండి కంటిన్యూస్గా బాలయ్య సినిమాలోని సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నాడు. చివరగా మన బస్ ఇప్పుడు ఆ లారీని ఓవర్టేక్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనతో క్రాస్ ఓవర్ అవుతున్న పల్లె వెలుగు సర్వీస్ తిరువూరు నుండి ఖమ్మం వెళ్తున్న తిరువూరు డిపోకు చెందిన సర్వీస్. భద్రాచలం టు హైదరాబాద్ కనిపిస్తున్న పల్లె వెలుగు సర్వీస్ సత్తుపల్లి నుండి ఖమ్మం వెళ్తుంది. ఇప్పుడు మనం తల్లాడ పట్టణానికి చేరుకున్నాము. తల్లాడ ఖమ్మం జిల్లాలోని ఒక మండల్ హెడ్ క్వార్టర్. ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మరియు ఖమ్మం లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే తల్లాడ బస్ స్టేషన్. తల్లాడ నుండి మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తల్లాడ పట్టణం నుండి మన బస్ ఈ హైవే నుండి డైవర్షన్ తీసుకొని కొత్తగూడెం వైపు వెళ్తుంది. ఇదే హైవే పైన స్ట్రైట్గా వెళ్తే సత్తుపల్లి అశ్వారావుపేట మీదుగా రాజమహేంద్రవరం వెళ్తాము. ఇక్కడి నుండి స్ట్రైట్గా కనిపిస్తున్న దారి సత్తుపల్లి నుండి రాజమహేంద్రవరం వెళ్తుంది. మనం ఇప్పుడు కొత్తగూడెం వైపు ప్రయాణిస్తున్నాం. తల్లాడ నుండి బయలుదేరాక మనకొచ్చే మేజర్ స్టాప్ కొత్తగూడెం. ఈ రెండు పట్టణాల మధ్య డిస్టెన్స్ 46 కిలోమీటర్స్ ఉంటుంది. తల్లాడ కొత్తగూడెం మధ్యలో ఏన్కూరు, సుజాతానగర్, జూలూర్పాడ అనే మండలాలు కూడా వస్తాయి. తల్లాడ దాటిన తర్వాత ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. తల్లాడ నుండి కొత్తగూడెం మధ్యలో ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న దారిని స్టేట్ హైవే 12 అని పిలుస్తారు. దీనినే సూర్యాపేట భద్రాచలం రహదారి అని కూడా పిలుస్తారు. తల్లాడ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే మండల్ హెడ్ క్వార్టర్ ఏన్కూరు. ఈ రెండు మండలాల మధ్య డిస్టెన్స్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా రిజర్వాయర్ మరియు కిన్నెరసాని రిజర్వాయర్ కారణంగా వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇప్పుడు మనతో క్రాస్ ఓవర్ అయిన ఎక్స్ప్రెస్ సర్వీస్ మనుగురు నుండి హైదరాబాద్ వెళ్తున్న మనుగురు డిపోకు చెందిన సర్వీస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం మరియు కిన్నెరసాని రిజర్వాయర్ లాంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. జిల్లాలోని పాల్వంచ పట్టణంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ మరియు సారపాక పట్టణంలో ఐటీసీ పేపర్ మిల్ మనం చూడవచ్చు. మన ముందు వెళ్తున్న పల్లె వెలుగు సర్వీస్ ఖమ్మం నుండి కొత్తగూడెం వెళ్తున్న కొత్తగూడెం డిపోకు చెందిన సర్వీస్. ఇప్పుడు ఆ బస్సును మనం ఓవర్టేక్ చేస్తున్నాం. రోడ్డు మాత్రం భారీ వృక్షాలతో ఎంతో సీనిక్గా కనిపిస్తుంది. ఈ రూట్లో కొత్తగూడెం దాటిన తర్వాత మనుగూరు నుండి స్ట్రైట్గా ఏటూరు నాగారం వెళ్ళవచ్చు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్ కొత్తగూడెం పట్టణంలో ఉంటుంది. భద్రాచలం పట్టణానికి నేరుగా రైలు సౌకర్యం అందుబాటులో ఉండదు. భద్రాచలం సమీపంలోని కొత్తగూడెం పట్టణంలో భద్రాచలం రోడ్ అనే రైల్వే స్టేషన్ వరకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అక్కడి నుండి బస్సులు, ఆటోల ద్వారా భద్రాచలం చేరుకోవాల్సి ఉంటుంది. కొత్తగూడెం నుండి భద్రాచలం 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కొత్తగూడెం నుండి భద్రాచలంకి నిరంతరం బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి.
కాసేపటి క్రితం మనతో క్రాస్ ఓవర్ అయిన రాజధాని సర్వీస్ భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్తుంది. భద్రాచలం నుండి హైదరాబాద్కి ఎక్కువగా సూపర్ లగ్జరీ మరియు రాజధాని సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్. మన ప్రయాణంలో ఇప్పుడు మనం ఏన్కూరు అనే మండల్ హెడ్ క్వార్టర్కి చేరుకున్నాము. ఏన్కూరు ఖమ్మం జిల్లాలోని ఒక మండల్ హెడ్ క్వార్టర్. ఈ మండలము వైరా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మరియు ఖమ్మం లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఏన్కూరు మండలం దాటిన తర్వాత మన జర్నీలో ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశిస్తాము. ఏన్కూరు దాటిన తర్వాత మనకు లైట్గా హిల్ సెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఏన్కూరు కొత్తగూడెం మధ్యలో జూలూరుపాడు మరియు సుజాతానగర్ అనే మండల్ హెడ్ క్వార్టర్స్ వస్తాయి. కొత్తగూడెం పట్టణము ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం భద్రాచలం టెంపుల్ పేరు మీదుగా భద్రాద్రి కొత్తగూడెం అనే నూతన జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం భద్రాచలం అనే 2 రెవెన్యూ డివిజన్లు మరియు కొత్తగూడెం భద్రాచలం పినపాక ఇల్లందు మరియు అశ్వారావుపేట అనే 5 అసెంబ్లీ నియోజకవర్గాలు కలవు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణలోనే విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లాగా అవతరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంటుంది. మన ప్రయాణంలో ఇప్పుడు మనం సుజాతానగర్ అనే మండల్ హెడ్ క్వార్టర్కి చేరుకున్నాము. ఈ మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉంటుంది మరియు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మరియు ఖమ్మం లోక్సభ పరిధిలోకి వస్తుంది. సుజాతానగర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే పట్టణము మన ప్రయాణంలో ప్రముఖ డెస్టినేషన్ అయిన కొత్తగూడెం పట్టణము. ఈ 2 పట్టణాల మధ్య డిస్టెన్స్ 11 కిలోమీటర్లు ఉంటుంది. మనకు కనిపిస్తున్న రైల్వే లైన్ సింగరేణి కాలరీస్ వైపు వెళ్తుంది. వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. ఈ జర్నీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం కొత్తగూడెం పట్టణానికి చేరుకున్నాము. హైదరాబాద్ నుండి బయలుదేరాక కొత్తగూడెం వరకు 275 కిలోమీటర్ల జర్నీ పూర్తి చేశాము. కొత్తగూడెం నుండి భద్రాచలం ఇంకా 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన బస్ కొత్తగూడెం బస్ స్టేషన్లోకి వెళ్తుంది. కొత్తగూడెంలో బస్ స్టేషన్తో పాటు బస్ డిపో సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. కొత్తగూడెం బస్ స్టేషన్ నిరంతరం ప్రయాణికులతో ఎంతో రద్దీగా కనిపిస్తుంది. 2 మినిట్స్ హాల్ట్ అనంతరం కొత్తగూడెం నుండి మన బస్ తిరిగి ప్రయాణం ప్రారంభించింది. కొత్తగూడెం నుండి బయలుదేరాక మన బస్ ఆగే నెక్స్ట్ స్టాప్ పాల్వంచ. ఈ 2 పట్టణాల మధ్య డిస్టెన్స్ కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కొత్తగూడెంలో ఉన్న రైల్వే స్టేషన్ను కొత్తగూడెం అని పిలవకుండా భద్రాచలం రోడ్ అని పిలుస్తారు. హైదరాబాద్, విజయవాడ మరియు సిర్పూర్ కాగజ్నగర్ తదితర ప్రాంతాల నుండి భద్రాచలం రోడ్ వరకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తగూడెం పట్టణంలోని రైల్వే అండర్ పాస్ గుండా వెళ్తున్నాము. కొత్తగూడెం పట్టణం నుండి మన వ్యూవర్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగూడెం పట్టణం కూడా చాలా పెద్ద పట్టణం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కొత్తగూడెం పట్టణంలో ఉంటుంది. భద్రాచలం నుండి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వైపు వెళ్ళే బస్సులన్నీ కొత్తగూడెం, ఇల్లందు, మహబూబాద్, నర్సంపేట మీదుగా వెళ్తాయి. ఇక్కడ కొత్తగూడెం పట్టణానికి సంబంధించిన సినిమా థియేటర్లు మనం చూస్తున్నాం. ఈ సినిమా థియేటర్ల పేర్లను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
కొత్తగూడెం టౌన్ దాటి మన బస్ పాల్వంచ వైపు పరుగులు పెడుతోంది. పాల్వంచ మరియు కొత్తగూడెం పట్టణాలనే జంట పట్టణాలని పిలుస్తారు. పాల్వంచ పట్టణంలోనే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది. పాల్వంచ పట్టణానికి సమీపంలోనే కిన్నెరసాని రిజర్వాయర్ మనం చూడవచ్చు. మన ప్రయాణంలో ఇప్పుడు మనం పాల్వంచ పట్టణానికి చేరుకున్నాము. పాల్వంచ పట్టణము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక మండల్ హెడ్ క్వార్టర్ మరియు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి, ఖమ్మం లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు మన బస్ పాల్వంచ బస్ స్టేషన్లోకి వెళ్తోంది. పాల్వంచ బస్ స్టేషన్ భద్రాచలం నుండి ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్ మరియు వరంగల్ వైపు వెళ్ళే బస్సులతో నిత్యం రద్దీగా ఉంటుంది. 2 మినిట్స్ హాల్ట్ అనంతరం పాల్వంచ బస్ స్టేషన్ నుండి మన బస్ తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది. మన ముందు వెళ్తున్న ఎక్స్ప్రెస్ సర్వీస్ గుంటూరు నుండి భద్రాచలం వెళ్తున్న గుంటూరు డిపోకు చెందిన సర్వీస్. పాల్వంచ నుంచి బయలుదేరాక మన బస్ ఆగే నెక్స్ట్ స్టాప్ ఈరోజు మన ఫైనల్ డెస్టినేషన్ అయిన భద్రాచలం పట్టణము. పాల్వంచ నుంచి భద్రాచలం మధ్య డిస్టెన్స్ 28 కిలోమీటర్స్ ఉంటుంది. పాల్వంచ పట్టణానికి ఆనుకునే పెద్ద కొండల వరుస క్రమాన్ని మనం చూడవచ్చు. పాల్వంచ పట్టణం నుండి మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మనం పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను చూసాము. పాల్వంచ మరియు భద్రాచలం పట్టణాల మధ్య కిన్నెరసాని మరియు గోదావరి నదులను మనం క్రాస్ చేస్తాము. ఇప్పుడు మనం జగన్నాథపురం గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని క్రాస్ చేస్తున్నాం. ఈ ఆలయం అత్యంత శక్తివంతమైన ఆలయం అని చెబుతారు. మన ప్రయాణంలో ఇప్పుడు మనం కిన్నెరసాని నదిని క్రాస్ చేస్తున్నాం. దీనికి ఎగువన కిన్నెరసాని రిజర్వాయర్ను మనం చూడవచ్చు. కిన్నెరసాని నది బూర్గుం పహాడ్ సమీపంలో గోదావరి నదిలో సంగమిస్తుంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కావలసిన నీటిని కిన్నెరసాని రిజర్వాయర్ నుండి అందిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న కెనాల్ దుమ్ముగూడెం ప్రాజెక్టుకు సంబంధించినది. కిన్నెరసాని నది ములుగు జిల్లాలోని తాడ్వాయి కొండల వద్ద జన్మించి ములుగు, మహబూబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలానికి దిగువన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద బూర్గుం పహాడ్ సమీపంలో గోదావరి నదిలో సంగమిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇండస్ట్రీ దేనికి సంబంధించిందో స్థానికులు తెలిసిన వారుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సారపాకలోని ఐటీసీ పేపర్ మిల్కు వుడ్ను తీసుకొచ్చే లారీలన్నీ ఇక్కడ అన్లోడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద వుడ్ యార్డ్ను మనం చూడవచ్చు. పెద్ద మొత్తంలో వుడ్ని ఇక్కడ నిల్వ చేసి ట్రాక్టర్ల ద్వారా సారపాకలోని ఐటీసీ పేపర్ మిల్కు తీసుకెళ్తారు. ఇప్పుడు మనం రైట్ సైడ్ డైవర్షన్ తీసుకొని భద్రాచలం వైపు వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్తే మంగపేట, ఏటూరు నాగారం వైపు వెళ్తాము. కొత్తగూడెం దాటిన తర్వాత మన ప్రయాణం మొత్తం నేషనల్ హైవే 30 పైన ఉంటుంది. ఈ నేషనల్ హైవే 30 అనేది విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ప్రారంభమై కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల మీదుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది భద్రాచలం సమీపంలోని సారపాకలోని ఐటీసీ పేపర్ మిల్. ఈ పేపర్ మిల్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దది. ఇక్కడ ప్రతిరోజు 300 టన్నుల పేపర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కంపెనీ సుమారు 2000 మంది కార్మికులను కలిగి ఉండి ఈ ప్రాంతంలోని ప్రజలకు పెద్ద మొత్తంలో ఉపాధిని కల్పిస్తుంది. ఈ కంపెనీ గతంలో భద్రాచలం పేపర్ బోర్డు ఉండగా 2000 సంవత్సరంలో ఐటీసీ కంపెనీ చేజిక్కించుకుంది.
ఇప్పుడు మనం చూస్తున్నది సారపాక బస్ స్టాప్. ఇక్కడి నుండి రైట్ సైడ్ వెళ్తే బూర్గుం పహాడ్ పట్టణానికి వెళ్తాము. సారపాక పట్టణం దాటగానే మనం గోదావరి నదిని క్రాస్ చేస్తున్నాము. భద్రాచలం నుండి రాజమహేంద్రవరం వరకు పాపికొండల మధ్య గుండా గోదావరి నదిలో బోట్ ప్రయాణం ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. బోట్ ప్రయాణానికి భద్రాచలంలో ప్యాకేజెస్ అందుబాటులో ఉంటాయి. ఉదయం 5:15 హైదరాబాద్ నుండి బయలుదేరిన మేము మధ్యాహ్నం 1:30 వరకు భద్రాచలం పట్టణానికి చేరుకున్నాము. మన బస్ 1 గంట ఆలస్యంగా భద్రాచలం పట్టణానికి చేరుకుంది. ఇప్పుడు మన బస్ భద్రాచలం బస్ స్టేషన్లోకి వెళ్తుంది. వీడియో చూసిన వారు లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ జర్నీకి కంటిన్యూషన్గా భద్రాచలం నుండి రాజమండ్రి వరకు బస్ జర్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చూస్తారని ఆశిస్తూ మరొక బ్యూటిఫుల్ జర్నీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇక్కడి నుండి రాజమండ్రి వెళ్ళే బస్సు ద్వారా రాజమండ్రికి వెళ్ళాల్సి ఉంటుంది.